Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం పర్ష వైలేక్ అనగా మరియు ఆయన వెళ్ళాడు అని అర్థం. సెఫర్ తోరాలో 52వ పర్ష మరియు సెఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండంలో 9వ పర్ష. ఈ పర్ష యొక్క 6వ అలియ వాక్య భాగములు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 20వ వచనం నుండి 24వ వచనం వరకు. ఈ 6వ అలియాలో ఎలోహిమైన యావే ఇశ్రాయేళ్ల భవిష్యత్తు గురించి మోషేకు మరింత వెల్లడిస్తారు. వారు వాగ్దాన భూములోనికి ప్రవేశించి సమృద్ధిగా జీవించిన తర్వాత ఇతర దేవతలను అనుసరించి ఎలోహింతో చేసిన ఒడంబడికను విడిచిపెడతారని తెలియజేస్తారు. దీని ఫలితంగా ఎలోహిం ఆగ్రహించి వారిని కష్టాలకు గురి చేస్తారు. ఈ పాట మోషే రాయమని ఆదేశించబడినది. ఇశ్రాయేళ్లకు సాక్షిగా ఉంటుంది. వారి తప్పిదాలను మరియు ఎలోహిం యొక్క న్యాయాన్ని గుర్తు చేస్తుంది. మోషే ఈ పాటను రాసి ఇశ్రాయేళ్లకు బోధిస్తారు. తద్వారా అది వారి హృదయాల్లో నిలిచి ఎలోహిం యొక్క ఒడంబడికను గుర్తుంచుకునేలా చేస్తుంది. ఈ భాగం ఎలోహిం యొక్క న్యాయం మరియు ఆయన ఆజ్ఞలకు విధేయత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.